మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఆపరేషన్ కగార్ భారతదేశంలోని మావోయిస్టు ప్రాంతాలలో మావోయిస్టు తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేపట్టిన ప్రత్యేక భద్రతా ఆపరేషన్. ఈ ఆపరేషన్ను భారత కేంద్ర హోంశాఖ ఆధీనంలో 2024 జనవరిలో ప్రారంభించారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గుట్టలపైన దాడులు, సెర్చ్ ఆపరేషన్లు, అటాక్లు చేశారు. మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాలను సమూలంగా పునర్సృష్టి చేసే లక్ష్యంతో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. రెండు 2024లో ప్రారంభమైన ఆపరేషన్ కగార్ ప్రధాన లక్ష్యం మావోయిస్టు గుట్టలపైన కర్రెగట్ట, భద్రాచలం, చిత్తూరు వంటి ప్రాంతాల్లో 12,000 కోట్ల రూపాయల విలువైన చెక్క, సాయుధ తయారీ సామాగ్రి అపహరణతో పాటు మావోయిస్టుల తిరుగుబాటును అరికట్టడం, మావోయిస్టు నేతలు వారి గుట్టలను ఛేదించడమే కాకుండా ప్రజలకు అభ్యుదయాన్ని తీసుకొచ్చే దిశగా ప్రణాళికలు రూపొందించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆపరేషన్లో ప్రధానంగా భారత సైన్యం, సిఆర్పిఎఫ్, కోబ్రా బెటాలియన్, డిఆర్డిఓ సహా చాలా భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ఈ బలగాలు డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల నియంత్రణ ప్రాంతాలను గుర్తించి అక్కడ గుట్టలు, రహస్య ప్రదేశాలు, ఆయుధాలు, ఇతర ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించడం ముఖ్యమైన ప్రత్యేకత. ప్రత్యేకంగా డ్రోన్లు, శాటిలైట్ ఫోటోలు, హెలికాప్టర్ పర్యవేక్షణ వంటి ఆధునిక నిఘా పద్ధతులతో ఈ ఆపరేషన్ను మరింత సమర్థవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ ప్రారంభం నుండి 287 మంది మావోయిస్టులు మరణించారనే సమాచారం అందుతోంది. సుమారు 837 మంది అరెస్ట్ అయ్యారు. వీటిలో మావోయిస్టుల ప్రధాన నేతలు ఉన్నారు. ఆపరేషన్ దశల వారీగా ఎక్కువ ప్రభావం చూపించింది. దీంతో శాంతి చర్చల ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ఆపరేషన్ పైన పౌర హక్కుల సంఘాలు, వామపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చర్యను ప్రజల హక్కుల ఉల్లంఘనగా, అణచివేతగా అభివర్ణించారు. ప్రజలపైన భయాలు పెరిగినట్లు, చాలా ప్రాంతాలలో వాస్తవికతను మార్చడానికి మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు. ఈ ఆపరేషన్తో మావోయిస్టు నేతలు, ప్రధానంగా ఆదివాసీ ప్రజలు కేంద్రానికి ఓ లేఖ పంపించి ఆపరేషన్ను ఆపి చర్చలు ప్రారంభించాలని కోరారు. శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని పలువురు అంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేయడానికి ఆపరేషన్ కగార్ ఒక అడుగుగా కేంద్రం చెబుతోంది. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యే వరకు భారత ప్రభుత్వం అధికారిక సమీక్షలు జరుపుతూనే ఉంది. చివరికి కర్రెగుట్టలపైన ఇటీవలే సైనికులు జాతీయ పథకాన్ని ఎగరవేశారు.